మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. దేవుని ప్రజలకు సమాధానం. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. యూదా దేశంలో జనులు పాడిన ఈ కీర్తన. 26వ అధ్యాయము మరి యూదా దేశంలో జనులు పాడిన కీర్తన. సమాధానము స్థిరము సఫలం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదు. మరేమని పాడుతున్నారంటే 26వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదు. వారి యొక్క విశ్వాసం. వారు అనేక కష్టాలు బాధలు అనుభవించారు. వారు తెలుసుకున్నారు, నీవు మాకు సమాధానం స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నావు అని దేవుని వారు కీర్తిస్తున్నారు. నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు, నిజముగా మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. వారి అనుభవాన్ని వారు తెలియజేస్తూ వారు పాడారు, కీర్తించారు. అవును, మరి మనకు సమాధానాన్ని స్థిరపరిచేది ఎవరు? ఈ లోకంలో మనల్ని ఏ మానవుడు కూడా సమాధానాన్ని మన జీవితాల్లో స్థిరపరచలేడు. మనకు సమాధానం కావాలంటే మన దేవుడే మనల్ని సమాధానం నందు స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడు. మన పక్షంలో ఉంటారని మనం ఎన్నోసార్లు మరి నమ్ముకుంటాం మనుషులను. ఎవరుంటారు మన పక్షం, ఎవరు మనకు సహాయం చేస్తారు అని వారి కొరకు ఎదురు చూస్తుంటాం. కానీ వారు ఏమంటున్నారంటే, నిజంగా మా పక్షం నుండి మా పనులన్నింటినీ, మనకెన్నో పనులు ఉంటాయి. మన ఉదయం లేవగానే మన పనుల నిమిత్తం మనం ప్రార్థించేవారిగా ఉంటాం. మన దినచర్య గురించి మన మనం దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉంటాము, అడిగేవారిగా ఉంటాం. అందుకే మరి మన పక్షం నుండి మన పనులన్నింటినీ సఫలపరిచేది కూడా మన దేవుడే. మనకు సమాధానం ఇచ్చేది మన దేవుడే. మన పనులన్నింటినీ మరి సఫలపరిచేది మన దేవుడే. మరి దేవుని మీద ఆనుకొని మనసులకు పూర్ణ శాంతి కలుగు అంటున్నాడు. ఇదే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొన్నో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొను, వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఉంటావు. మన మనసు కొన్నిసార్లు ఇక్కడిక్కడికో వెళ్తుంది. అది మన కంట్రోల్‌లో ఉండదు. మనం ఎన్నిసార్లు దాన్ని కంట్రోల్ చేయాలనుకున్నా అది తప్పిపోతుంది. మాటల ద్వారా తప్పిపోతుంది. క్రియల ద్వారా కూడా తప్పిపోతుంది. మనసు అలాంటిది. కానీ మన మనసు ఎక్కడ ఉండాలంటే దేవుని మీద ఆనుకునే మనసుగా ఉండాలి. మన మనసు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటుందో మనకు పూర్ణ శాంతి కలుగుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. కాపాడుతాడట దేవుడు. ఎవరి మనస్సు అయితే ఆయన మీద ఆనుకొని ఉంటుందో ఆయనకు తెలుసు, ఈ నా కుమారుడు, ఈ నా బిడ్డ యొక్క మనసు నా మీద ఆనుకొని ఉంది, నా మీద విశ్వాసం కలిగి ఉన్నాడు, నా మీద నమ్మకం కలిగి ఉన్నాడు అని దేవునికి తెలుసు. బట్టి దేవుడు ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. ఏలైనగా అతడు మీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అవును, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, దేవుని మీద మన మనస్సును ఆనుకొని ఇచ్చినప్పుడు మనకు పూర్ణ శాంతిని కలగజేసేది దేవుడే. సమాధానాన్ని మనకు అనుగ్రహించేది దేవుడే. మన పనులన్నింటినీ సఫలపరిచేది కూడా దేవుడే. అటువంటి నమ్మకం విశ్వాసంతో మనం ముందుకు సాగుటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.